డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి సిబిటి 2025లో భాగంగా ఇక్కడ రీజనింగ్ మాక్ టెస్ట్ 42 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఎస్ఎస్ 14 ఈజ్ రిలేటెడ్ టు WP-4 in a certain way. In the same way, CE10 is related to GB-8 to which of the given options is QG1 related following the same logic అంటున్నారు. ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. దీంట్లో ఎస్ఎస్ 14కి అండ్ WP-4కి రిలేషన్ ఉందంట. మీరు చూడండి, నెంబర్స్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు. మనకు లెటర్స్కి మధ్యలో రిలేషన్ చూడాల్సిన అవసరం లేకుండా ఆప్షన్స్లో మీరు చూస్తే ఇక్కడ 23, 21 మైనస్ అండ్ ఇక్కడ -17, -19 అని ఉంది. అంటే మనకి ఈ రెండింటికి మధ్యలో కూడా నెంబర్స్కి మధ్యలో లాజిక్ ఐడెంటిఫై చేసుకొని మనం వర్కౌట్ చేయొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు 14కి అండ్ -4కి లాజిక్ ఏంటో చూద్దాం. 14కి -4కి లాజిక్ ఏంటి అని అంటే -18 అవుతుంది ఇక్కడ. ఈ రెండింటికి మధ్యలో -18. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 10 -8 అని ఈ రెండింటికి మధ్యలో ఉంది. 10 అండ్ -8 అని చెప్పేసి అని అంటే ఇక్కడ 10కి -8 అని అంటే ఈ రెండింటికి మధ్యలో కూడా -18 అనేది లాజిక్. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ 1 అని ఉంది. 1కి ఏం చేయాలి అని అంటే -18 చేయాలి. 1 -18 అని అంటే -17 అవుతుంది. -17తో ఉన్నటువంటి ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ లెటర్స్ అవసరం లేదా అని అంటే లెటర్స్ తీసుకోవాల్సిన పని లేదు ఇక్కడ. ఎలిమినేషన్లో మనం ఇలా డైరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనకు ఇంపార్టెంట్, దాన్ని కూడా కన్సిడర్ చేయాలి మనం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ షుడ్ రీప్లేస్ యాష్ అండ్ పర్సంటేజ్ so that the pattern and relationship followed between the letter cluster pair on the left side of the colons is same as that on the right side of the colons అంటున్నాడు. ఇప్పుడు యాష్ ప్లేస్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ లెటర్స్లో ఏది రావాలి, పర్సంటేజ్ ప్లేస్లో ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ రావాలి అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇఫ్ ఇన్ కేస్ ఈ వై అనేది కనుక ఇక్కడ ఉంచామనుకోండి, వై ఇక్కడ ఉంచితే వైకి ఎంకి మధ్యలో లాజిక్ వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. ఇక్కడ 25 ఇక్కడ 13 అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది -12 అవుతుంది. అప్పుడు 22 ఇక్కడ తీసుకుంటే -12 చేస్తే 10 కావాలి. మరి 10th ఆల్ఫాబెట్ జే అవుతుంది. ఇక్కడ బి ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవ్వద్దు, ఫస్ట్ ఆప్షన్తో చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ త్రూ వెళ్దాం, ఎందుకంటే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మనం ఆప్షన్ త్రూనే వెళ్ళాలి. ఒకవేళ కనుక ఇక్కడ ఎస్ తీసుకుంటే, ఓకే, ఎస్ తీసుకుంటే ఇక్కడ 19 అండ్ ఇక్కడ 13 ఈ రెండిటికి మధ్యలో -6 అవుతుంది. ఇప్పుడు మరి ఇక్కడ వై ఉందనుకోండి, ఇక్కడ 22 ఇక్కడ 25 వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ కాదు కాబట్టి ఇది కూడా క్యాన్సల్. నెక్స్ట్ మనం థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. థర్డ్ ఆప్షన్లో చూస్తే పి ఇక్కడ 16 అండ్ ఇక్కడ 13 అని అంటే -3. మరి ఇక్కడ 22, 22 -3 అని అంటే దట్ ఈస్ 19 ఎస్తో ఉండాలి, ఉంది, పర్ఫెక్ట్. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ చూడండి, ఇక్కడ క్యూ ఉందనుకోండి, క్యూ 17 ఇక్కడ 12 ఈ రెండింటికి మధ్యలో ఏముంది ఇక్కడ అని అంటే -5. మరి ఇప్పుడు 1 ఇట్ మీన్స్ 27 -5 అయింది అనుకోండి, 22V వర్కౌట్ అయింది. తర్వాత ఇక్కడ జీ ఉంది, జీ ఫర్ 7 డి ఫర్ 4 -3 ఇక్కడ. అప్పుడు 13 ఇక్కడ 13 -3 చూస్తే 10th ఆల్ఫాబెట్ జే ఎస్విజే వర్కౌట్ అయింది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అబ్సల్యూట్లీ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ గివెన్ ఈజ్ రిలేటెడ్ సేమ్ వే యాజ్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి మధ్యలో ఒక రిలేషన్ ఉంది, ఆప్షన్స్లో సేమ్ రిలేషన్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది అంటున్నాడు. 88, 76కి మధ్యలో రిలేషన్ ఏంటి అని అంటే -12 అండి. ఓకేనా, -12. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో చూస్తే కూడా -12. 71, 59 -12.
59, 47, -12. అన్నిటికీ మధ్యలో -12 ఈజ్ ద లాజిక్ హియర్. సో దట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం ఆప్షన్స్లో ఎక్కడ వర్కౌట్ అయింది. ఈ రెండిటికి మధ్యలో 2 గ్యాప్ వద్దు నాకు. ఓకేనా, రైట్. సో ఈ రెండిటికి మధ్యలో -12, నెక్స్ట్ -12 ఉంది. సో -12 కాబట్టి ఆప్షన్ 2 పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే టౌన్ J ఈజ్ టు ద నార్త్ ఆఫ్ టౌన్ K, టౌన్ K ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ టౌన్ L, టౌన్ L ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ టౌన్ M, టౌన్ M ఈజ్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ N, టౌన్ J ఈజ్ టు ద సౌత్ వెస్ట్ ఆఫ్ టౌన్ N. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టౌన్ K విత్ రెస్పెక్ట్ టు టౌన్ M అంటున్నారు. టౌన్ J టౌన్ Kకి ఉత్తరాన ఉంది, టౌన్ K టౌన్ Lకి తూర్పున ఉంది, టౌన్ L టౌన్ Mకి పశ్చిమాన ఉంది, టౌన్ M టౌన్ Nకి దక్షిణాన ఉంది, టౌన్ J టౌన్ Nకి నైరుతి వైపున ఉంది, టౌన్ Mకి సంబంధించి టౌన్ K యొక్క స్థానం ఏమిటి అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ టౌన్ J ఈజ్ నార్త్ ఆఫ్ K అంట. Kకి నార్త్లో సో టౌన్ J ఉంది, టౌన్ J ఉంది. నెక్స్ట్ టౌన్ K ఈజ్ ఈస్ట్ ఆఫ్ L. సో Lకి ఈస్ట్లో టౌన్ K ఉంది. టౌన్ L ఈజ్ వెస్ట్ ఆఫ్ M. Mకి వెస్ట్లో L ఉందంట. మరి ఇక్కడ వస్తుందా ఇటువైపు వస్తుందా అనేది చూస్తే టౌన్ M ఈజ్ సౌత్ ఆఫ్ టౌన్ N, టౌన్ J ఈజ్ సౌత్ వెస్ట్ ఆఫ్ టౌన్ N అంటున్నాడు. J అనేది సౌత్ వెస్ట్లో ఉండాలి. సౌత్ వెస్ట్లో అని అంటే ఇగో ఈ ప్యాటర్న్లో ఉంటుంది, అంటే ఇక్కడ N వస్తుంది. Nకి సౌత్లో అని అంటే సో ఇక్కడ M వస్తుంది. ఓకేనా, రైట్. సో అప్పుడు L అనేది వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది కదా. సో Mకి L అనేది వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. పర్ఫెక్ట్. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ హియర్ వి హ్యావ్. ఇప్పుడు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ K విత్ రెస్పెక్ట్ టు M అంటున్నాడు. K యొక్క పొజిషన్ ఏంటి M నుంచి చూస్తే అంటే వెస్ట్ డైరెక్షన్లో ఉంది ఇది కూడా. సో కాబట్టి ఆన్సర్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, వెస్ట్ డైరెక్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. టౌన్ N ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ టౌన్ O, టౌన్ P ఈజ్ టు ద నార్త్ ఆఫ్ టౌన్ N, టౌన్ Q ఈజ్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ P, టౌన్ R ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ టౌన్ Q, టౌన్ O ఈజ్ టు ద నార్త్ ఈస్ట్ ఆఫ్ టౌన్ R. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ N విత్ రెస్పెక్ట్ టు టౌన్ Q అంటున్నారు. ఇక్కడ చూస్తే టౌన్ N టౌన్ Oకి తూర్పున ఉందంట, టౌన్ P టౌన్ Nకి ఉత్తరాన ఉంది, టౌన్ Q టౌన్ Pకి దక్షిణాన ఉంది, టౌన్ R టౌన్ Qకి పశ్చిమాన ఉంది, టౌన్ O టౌన్ Rకి ఈశాన్యంగా ఉంది, టౌన్ Qకి సంబంధించి టౌన్ N స్థానం ఏమిటి అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ మనం చూద్దాం. సో టౌన్ N ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ O అంట. సో N అనేది Oకి ఈస్ట్లో ఉందంట, Oకి ఈస్ట్లో N ఉంది. నెక్స్ట్ టౌన్ P ఈజ్ నార్త్ ఆఫ్ N, Nకి నార్త్లో P ఉంది. టౌన్ Q ఈజ్ సౌత్ ఆఫ్ P అంట, Pకి సౌత్లో Q ఉంది. ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూస్తే మనకి టౌన్ R టు ద వెస్ట్ ఆఫ్ టౌన్ Q అంట. సో Qకి వెస్ట్లో ఉండాలి. టౌన్ O ఈజ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ టౌన్ R, Rకి నార్త్ ఈస్ట్లో ఉండాలి. సో నార్త్ ఈస్ట్లో అంటే R ఇట్లా ఉన్నది అనుకోండి, నార్త్ ఈస్ట్ అయితే ఇలా అవుతుంది. Rకి నార్త్ ఈస్ట్ O ఉంది. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి కమింగ్ చూస్తే టౌన్ Q ఈజ్ సౌత్ అని చెప్పేసి అంటున్నాడు. Pకి సౌత్లో అని అంటే Pకి సౌత్లో టౌన్ Q ఇట్లా ఉండాలి. అప్పుడే Qకి వెస్ట్ డైరెక్షన్లో మనకి ఇక్కడ R ఉంటాడు. Qకి వెస్ట్ డైరెక్షన్లో R ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ హియర్ వి హ్యావ్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టౌన్ N విత్ రెస్పెక్ట్ టు టౌన్ Q అంటున్నాడు. సో టౌన్ N పొజిషన్ ఏంటి Qతో చూస్తే అంటే నార్త్ పొజిషన్లో ఉన్నాడు. ఓకేనా. సో కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అండ్ సింబల్స్ ఈజ్ కోడెడ్ యూజింగ్ లెటర్ కోడ్స్ యాజ్ పర్ ద కోడ్స్ గివెన్ బిలో అండ్ కండిషన్స్ దట్ ఫాలో. స్టడీ ద గివెన్ కోడ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అంటున్నాడు. నోట్ మెన్షన్ చేసిండు. If none of the conditions apply, then codes for the respective number, symbol are to be followed directly as given in the table అని అన్నాడు.
సో ఇక్కడ మనకి నెంబర్ సింబల్స్ ఇచ్చాడు అండ్ కోడ్స్ ఇచ్చాడు. వీటికి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతారు మనల్ని. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మనం చేయాలి. బేస్డ్ ఆన్ కండిషన్స్ అప్లై అవుతున్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్ అండ్ ద లాస్ట్ ఏ నెంబర్, the codes for these two, the first and the last element, are to be interchanged. If the first element is an odd number and the last an even number, the first and last elements are to be coded as copyright. If both second and third elements are perfect squares, the third element is to be coded as the code for the second element అంటున్నాడు. So these are the information. Here we have Telugu also. తెలుగులో కూడా ఉంది. ఇక్కడ కండిషన్స్ మెన్షన్ చేసిండు. ఏంటి అనంటే మొదటి మూలకం చిహ్నంగా ఉండి చివరిది సంఖ్యగా ఉంటే వాటి కోడ్లను మార్చాలి పరస్పరం అని చెప్పేసి అంటున్నాడు. సో అయితే ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఫాలో కావాల్సినటువంటిది ఏంటి, మొత్తం చదువుకుంటూ ఉండాలన్నా సరే అంటే ఈ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ కండిషన్ చూడాలి. ఈ ఫస్ట్ కండిషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నీకు క్వశ్చన్లో ఉన్నది వర్కౌట్ అవుతుందా లేదా. ఇఫ్ వర్కౌట్ అయితే ఇక్కడనే కథం పట్టించేసి, లేదు ఇక్కడ వర్కౌట్ కాకపోతే ఇది పక్కన పెట్టి సెకండ్ దానికి వెళ్ళిపో, అది వర్కౌట్ అవుతుందా చూసుకో, అప్పుడే థర్డ్ వరకు రావాలి. అన్ని చదువుకొని వస్తా సార్ అని అంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఓకేనా, రైట్. సో దట్స్ వై ఇప్పుడు మనకి మీరు కనుక చూస్తే మొదటి మూలకం చిహ్నం ఇక సింబల్ ఉంది, చివరిది సంఖ్య ఉంది అంటే ఫస్ట్ వన్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో మనకి ఇక్కడ ఫస్ట్ కండిషన్ వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఎ సింబల్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ నెంబర్ అన్నాడు కాబట్టి. సో ఇక్కడ చూడండి, వాట్ విల్ బి ద కోడ్ ఫర్ ద ఫాలోయింగ్ గ్రూప్ అన్నాడు. ఇగో దీనికి కోడ్ కావాలి. ఓకేనా, దీనికే కోడ్ చూస్తున్నాం. ఫస్ట్ వన్ ఇక్కడ సింబల్, లాస్ట్ వన్ నెంబర్ ఉంది. సో ఇప్పుడు వాటి యొక్క కోడ్స్ని ఇంటర్చేంజ్ చేయమని అన్నాడు. కాపీరైట్ మనకి ఎట్ ద రేట్ ఎక్కడ ఉంది, ఎట్ ద రేట్ ఇక్కడ ఉంది క్యూ. సో ఫస్ట్ క్యూ రావద్దు, ఎందుకంటే క్యూ లాస్ట్కి వెళ్ళిపోవాలి. 5కి కోడ్ ఏంటి, జే ఫస్ట్ రావాలి. జేతో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా, ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ IV17 is related to FR6 in a certain way. In the same way, KJ12 is related to HF1. To which of the given options is OE-6 is related following the same logic అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఒకసారి చూస్తే ఐవిని, సో IV17 అన్నాడు, FR6 అన్నాడు. సో ఇప్పుడు ఆప్షన్స్లో చూడండి, నెంబర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో లెట్స్ గో విత్ నెంబర్స్. సో 17కి 6కి మధ్యలో రిలేషన్ ఏంటంటే -11. ఓకేనా, రైట్. తర్వాత కేజేలో 12 ఉంది, నెక్స్ట్ హెచ్ఎఫ్లో 1 ఉంది. 12కి 1కి రిలేషన్ -11. ఇన్ ద సేమ్ వే మనకి ఓఈలో ఏముంది, ఓఈలో అక్కడ -6 ఉంది. -6 కాబట్టి -6 -11. సో -6కి -11 కలపాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ మనకి -17 వస్తుంది. ఓకేనా, సో -17 దట్ ఈజ్ ఇన్ సెకండ్ ఆప్షన్ హియర్. సో ఆప్షన్ 2 అండి. నేను లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ తీసుకొని చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ లెటర్ చూసినా కూడా ఇక్కడ ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఈ పర్టికులర్ క్వశ్చన్లో మాత్రం లెటర్తో వెళ్ళినా ఫస్ట్ లెటర్తో నీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి. So same in this question, a group of letters is coded by using numbers and symbols as per the table given below and the conditions which follows. ఇక్కడ లెటర్స్ ఉన్నాయి, కోడ్ ఉంది, కండిషన్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఎ ఓవెల్, ఫస్ట్ లెటర్ ఈజ్ ఎ ఓవెల్ అంట. ఇగో ఇక్కడ కోడ్ ఇదే అండి. సో మనకి ఈ 3 కండిషన్స్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ లెటర్ ఈజ్ ఎ ఓవెల్ లేదు కాబట్టి డైరెక్ట్గా క్యాన్సల్, చదవాల్సిన అవసరం లేదు ఇక. ఇఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆర్ ఓవెల్స్, ఫస్ట్ లాస్ట్ ఓవెల్స్ లేవు, వద్దు నాకు. ఇంకా ఆయన ఏం చెప్పినా నేను ఫర్దర్గా వినను. ఎందుకు అనంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వర్కౌట్ అయితేనే ముందుకు వెళ్ళిపో, లేదు అనంటే వదిలేసేయి. ఓకే, నెక్స్ట్. ఇఫ్ ద సెకండ్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆర్ ఓవెల్స్, సెకండ్ వన్ ఓవెల్, లాస్ట్ వన్ ఓవెల్, ఓకే, దేర్ కోడ్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. వాటి కోడ్స్ మాత్రం ఇంటర్చేంజ్ అవుతాయి అని చెప్పిండు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎస్కి కోడ్ ఏంటి, ఎట్ ద రేట్ అన్నిట్లలో ఉంది.
ఇప్పుడు సెకండ్ రావాల్సింది యూ యొక్క కోడ్. యూ కోడ్ ఏంటి? యూకి కోడ్ 7. సో 7 రావాలి. నెక్స్ట్ ఉంది. సో ఇక్కడ లేదు కాబట్టి థర్డ్ క్యాన్సల్, సెకండ్ క్యాన్సల్, ఫోర్త్లో ఉంది. ఇప్పుడు ఈ కోడ్ లాస్ట్కి రావాలి. ఈకి కోడ్ ఏంటి? 2. 2 లాస్ట్లో ఫస్ట్లో వచ్చింది కానీ ఫోర్త్ ఆప్షన్లో లేదు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ హియర్. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో దీనికి సంబంధించిందే తెలుగు వర్షన్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కోడెడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఉంది. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B means A is the sister of B. A minus B means A is the brother of B. A into B means A is the wife of B. A division B means A is the father of B. Based on the above, how is M related to Q అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. సో M into అన్నాడు. M into means ఏంటి? వైఫ్. M is wife to N. సో ఇట్లా తీసుకున్నాం. N division O అంటున్నాడు. డివిజన్ మీన్స్ ఫాదర్. N ఈజ్ ఫాదర్ టు O. O మైనస్ P. మైనస్ మీన్స్ ఏంటి? బ్రదర్. సో ఇక్కడ O మైనస్ అని అన్నాడు కాబట్టి బ్రదర్ అంటున్నాడు. సో O ఈజ్ బ్రదర్ టు P. P ప్లస్ Q. ప్లస్ మీన్స్ ఏంటి? సిస్టర్. సో ఇక్కడ P ఈజ్ సిస్టర్ టు Q. ఇలా తీసుకున్నాడు. సో ఇప్పుడు హౌ ఈజ్ M రిలేటెడ్ టు Q అన్నాడు. హౌ ఈజ్ M రిలేటెడ్ టు Q అంట. సో ఇప్పుడు క్యూకి M ఏమవుతారు? క్యూ అనే పర్సన్, పి అనే పర్సన్ ఇద్దరు కూడా సిబ్లింగ్సే కదా. సో ఈ పి అనే పర్సన్కి ఇక్కడ ఉన్న పర్సన్ మదర్ కాబట్టి ఇప్పుడు క్యూ అనే పర్సన్కి కూడా మదరే అవుతారు కదా. సో కాబట్టి ఇప్పుడు మనము ఆప్షన్ 2ని ఆన్సర్గా తీసుకుంటాం. ఓకేనా. సో మదర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? మదర్ ఈజ్ కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. If so, F is the sister of G, G is the husband of H, H is the daughter of I is the husband of J. How is F related to J అంటున్నారు. F G కి సోదరి, G H భర్త, H I కి కూతురు, I J కి భర్త, J కి F కి ఏమవుతుంది అంటున్నాడు. సో how is F related to J అన్నాడు. అంటే ఇక్కడ F J కి ఏమవుతారు అన్నట్టు. J కి F ఏమవుతుంది అని ఉండాలి. ఓకేనా. జేకి ఎఫ్ ఏమవుతుంది. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జీ అంట. ఓకేనా, రైట్. సో ఎఫ్ ఈజ్ ద సిస్టర్ టు జీ, జీ ఈజ్ ద హస్బెండ్ టు హెచ్, హెచ్ ఈజ్ ద డాటర్. సో హెచ్ ఈజ్ ద డాటర్ టు ఐ ఈజ్ ద హస్బెండ్, ఐ ఈజ్ ద హస్బెండ్ టు జే. సో అప్పుడు జే అనే పర్సన్ ఫీమేల్. ఇప్పుడు చూడండి, హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు అంటున్నాడు. ఎఫ్ అనే పర్సన్ జేకి ఏమవుతారట? జే వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్. సో డాటర్స్ హస్బెండ్ సిస్టర్. ఓకే, సో డాటర్స్ హస్బెండ్ సిస్టర్ ఆప్షన్ 2లో ఉంది. డాటర్స్ హస్బెండ్ సిస్టర్, లేదంటే సన్ ఇల్లాస్ సిస్టర్ అని కూడా చెప్పొచ్చు. సన్ ఇల్లా అవుతారు కదా, జీ అనే పర్సన్ జేకి సన్ ఇల్లా అవుతారు కదా, సన్ ఇల్లాస్ సిస్టర్ అని కూడా చెప్పొచ్చు. సో దట్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. What will come in place of the question mark in the following equation if plus and minus are interchanged and into and division are interchanged అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ 35. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేయమన్నాడు కాబట్టి మైనస్ ప్లేస్లో ప్లస్ 112, ఇంటూ ప్లేస్లో డివిజన్ 84. నెక్స్ట్ ఇక్కడ మనకి డైరెక్ట్ డివిజన్ వర్కౌట్ కాదు కాబట్టి ఐ రైట్ లైక్ దిస్ 84. నెక్స్ట్ డివిజన్ ప్లేస్లో ఇంటూ ఉంటుంది 48, ప్లస్ ప్లేస్లో మైనస్ ఉంటుంది 75. రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో 12 టేబుల్లో మనకి ఇక్కడ 4 టైమ్స్, 12 టేబుల్లో 7 టైమ్స్. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, మనకు 12 టేబుల్లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 7 టేబుల్లో ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా? సో 7 టేబుల్లో 1 టైం ఒకసారి, సో 6 టైమ్స్ ఒకసారి. 16 into 4, సో అక్కడ మనకి 64 అవుతుంది కాబట్టి 35 ప్లస్ 64 మైనస్ 75. ఈ రెండింటిని కలిపితే మనకి 99 వస్తుంది. మైనస్ 75 అని అంటే దట్ ఈస్ 24. 24 అనేది ఉందా? సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్.
నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ P stands for division, Q stands for into, R stands for plus, S stands for minus, then the resultant of which of the following would be 38 అంటున్నాడు. ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ ఉన్న సింబల్స్ని మనము ఎక్స్ప్రెషన్స్ని అందులో ఉంచితే మేజర్గా డివిజన్ సింబల్ వర్కౌట్ అయ్యేలాగా మనకు కనిపించాలి. డివిజన్ సింబల్ ఎక్కడ వర్కౌట్ అవుతుందో దాన్ని బట్టి ఆన్సర్ అనేది చేస్తాం. అయితే ఇక్కడ మీరు అన్నిట్లలో చూస్తే మనకి డైరెక్ట్గా వచ్చేది ఏంటి దేంట్లో అని అంటే థర్డ్ ఆప్షన్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా, రైట్. సో 32 P మీన్స్ ఏంటి అంటే డివిజన్, ఇక్కడ 8, S మీన్స్ ఏంటి అని అంటే -30, R మీన్స్ ఏంటి అని అంటే సో ఇక్కడ +16, Q మీన్స్ ఏంటి అంటే ఇంటూ 4 అని చెప్పేసి ఉంది ఇక్కడ. నెక్స్ట్ 8 టేబుల్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, సో -30 ప్లస్ ఇక్కడ చూస్తే 64, 16 4 64. ఇప్పుడు ఇటు తీసుకొని వస్తే ఈ ప్లస్ 68 -30, 68 -30 అని అంటే 38 మిగులుద్ది. సో 38 అని అంటే ఇక్కడ మనకు కావాల్సిందే 38 అని అన్నాడు కదా, మనకు కావాల్సిందే 38 అన్నాడు. సో కాబట్టి ఇక్కడ వచ్చింది కూడా 38. సో దట్ థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. క్లియరా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. మీరు ఇక్కడ చూస్తే ఈ సిరీస్లో డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేద్దామనంటే వర్కౌట్ కాదు, కొంచెం కష్టం అవుతుంది. సో 602, 600, 696, 690, 682 ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి డిక్రీజ్ ఇంక్రీజ్, డిక్రీజ్ ఇంక్రీజ్. సో అప్పుడు మనము రెండు రకాలుగా దీన్ని తీసుకోవచ్చు. ఈ రెండిటికి మధ్యలో అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంది కాబట్టి ఒకలాగా, లేదు అని అంటే ఈ రెండిటికి చెక్ చేయండి. ఇట్లా చేసినా కూడా మీకు ఆన్సర్ ఈజీగానే వస్తుంది. సో ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే -2, ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే -6. ఇప్పుడు ఇక్కడ ఎంత రావాలి అని అంటున్నాడు. -2కి -6కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే ఇక్కడ -4 డిఫరెన్స్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా -4 డిఫరెన్స్ కావాలి మనకి. సో -6 -4 అని అంటే -10 అవుతుంది. సో 682 -10 అని అంటే దట్ ఈస్ 672 అవుతుంది. సో 672 ఆప్షన్ 3లో ఉంది. థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అర్థమైందా? థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ అండి. ఓకే, రైట్. అయితే మీరు ఇంకొకలా కూడా చేయొచ్చు దీన్ని. ఏంటి అని అంటే రెండిటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకోండి, లేదంటే ఆల్టర్నేట్ తీసుకోండి. ఆల్టర్నేట్ తీసుకున్నా కూడా మీకు వస్తుంది. ఆల్టర్నేట్ అంటే ఈ రెండిటికి మధ్యలో, నెక్స్ట్ ఈ రెండిటికి మధ్యలో చూసినప్పుడు, మళ్ళీ నెక్స్ట్ ఈ రెండిటికి మధ్యలో మీరు గమనిస్తే అప్పుడు ఆ ఆల్టర్నేట్లో కూడా మీకు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో డిఫరెన్స్ ఆన్ డిఫరెన్స్ అనేది సేమ్ మళ్ళీ 4 అవుతుంది. వాటిలో కూడా డిఫరెన్స్ ఆన్ డిఫరెన్స్ అనేది 4 వస్తుంది. అట్లా కూడా ఆన్సర్ చేయొచ్చు. సేమ్ 672నే ఆన్సర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే ఇక్కడ 401, 400. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ మనకి 397, 392, 385 అని ఉంది. సో ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ మనకి ఇక్కడ ఏమవుతుంది అని అంటే సో -1 ఉంది. ఓకేనా, తర్వాత ఏంటి -3, తర్వాత ఏంటి ఇక్కడ అని అంటే సో -5 ఉంది. తర్వాత ఏంటి ఇక్కడ అని అంటే సో -7 అనేది ఉంది. -1, -3, -5, -7 కదా. సో నెక్స్ట్ ఇక్కడ రావాల్సింది ఏంటి అని అంటే -9 వస్తుంది. ఓకేనా, సో -9 అయితే ఇక్కడ మిగిలాల్సింది ఎంత 376 అవుతుంది. ఓకేనా, సో 376 అవుతుంది. దట్ ఈజ్ ఇన్ ఆప్షన్ 4. ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 5 పోతే అక్కడ 4 పోతుంది. పర్ఫెక్ట్, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఈచ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ద నంబర్ 4319286 ఈజ్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ యాజ్ కంపేర్డ్ టు దట్ ఇన్ ద ఒరిజినల్ నెంబర్ అంటున్నాడు. 4319286 సంఖ్యలోని ప్రతి అంకె ఎడమ నుండి కుడికి అవరోహణ క్రమంలో అమర్చబడింది అంటున్నాడు. అసలు సంఖ్యలో ఉన్న దానితో పోలిస్తే ఎన్ని అంకెల స్థానం మారవు అంటున్నాడు. ఇక్కడ ఒక్కసారి చూడండి, డిక్రీజింగ్ ఆర్డర్లో కావాలి అన్నాడు. అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి మార్చాలి అంటున్నాడు. ఫస్ట్ 9 వస్తుంది, తర్వాత 8 వస్తుంది.
సో తర్వాత 6 వస్తుంది, తర్వాత 4 3 2 1 ఇలా వస్తుంది. ఓకేనా? సో ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేది కూడా లేదు. మనకున్నాయి మొత్తం 7 డిజిట్స్ కాబట్టి అది తీసుకున్నాం. ఫస్ట్ 4 లేదు, తర్వాత 3 లేదు, తర్వాత 1 లేదు, తర్వాత 9 లేదు, తర్వాత 2 ఉండాలి లేదు, తర్వాత 8 ఉండాలి లేదు, తర్వాత 6 ఉండాలి లేదు. అంటే వాటిని డిక్రీజింగ్ ఆర్డర్లో చేంజ్ చేసిన తర్వాత హౌ మెనీ ఆఫ్ దోస్ డిజిట్స్ ఆర్ నాట్ చేంజ్డ్ అని అంటున్నాడు కదా. వాటి ప్లేసెస్ని ఏవి మార్చుకోలేదంటే అన్నీ కూడా మారిపోయినాయి. అన్నీ కూడా మారిపోయినాయి కాబట్టి నన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to the group అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 3 ఒకలాగా ఉన్నాయి, ఒకటి డిఫరెంట్గా ఉంది. ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ 2, ఇక్కడ 21, 8, ఇక్కడ 13. ఓకే, రైట్. సో ఈ 2ని 28 ఆల్ఫాబెట్ అని కూడా అనొచ్చు కదా. సో దీన్ని 28th ఆల్ఫాబెట్ అని కూడా అనుకోవచ్చు బీని. అప్పుడు ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత? -7, తర్వాత -3, తర్వాత -5. -7 -3 -5 సేమ్ చూడండి. 17 10 7 2 ఈ రెండింటికి మధ్యలో -7 -3 సో -5 ఇలా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ 8 1 24 and 19 ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో -7 సో ఇక్కడ -3 సో తర్వాత -5 వర్కౌట్ అయింది. మూడిట్లలో సేమ్ ఉంది అంటే డిఫరెంట్ వన్ ఏంటి అని అంటే 4th ఆప్షన్ ఇస్ ద డిఫరెంట్ వన్ అండి. ఓకేనా? ఇక్కడ 20 13 10 6 ఉంటుంది, లాస్ట్కి 4 వస్తుంది డిఫరెన్స్ అనేది. కాబట్టి 4th వన్ ఈస్ ద డిఫరెంట్ వన్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ IJF ఈజ్ రిలేటెడ్ టు PQM in a certain way based on the English alphabetical order. In the same way, RSO is related to YZV. To which of the following is EFB related following the same logic అని అంటున్నాడు. ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ IJFకి అండ్ PQMకి లాజిక్ ఏంటో చూద్దాం. ఇక్కడ 9, ఇక్కడ 10, సో ఇక్కడ 6 అండి. 16 17 13. 9 నుంచి 16కి ఏంటి? +7. 10 నుంచి 17కి +7. 6 నుంచి 13కి +7. అన్నిట్లలో +7 లాజిక్. సేమ్ RSO YZVకి కూడా సేమ్ లాజిక్ వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు EFBకి సంబంధించి చూడాలి. EFB సో 5 6 2. 5 నుంచి తీసుకుంటే +7 సో 12th ఆల్ఫాబెట్ ఈజ్ L అండి. తర్వాత LM ఉంది, లాస్ట్కి చూస్తే 2 + 7 దట్ ఈజ్ 9, 9th ఆల్ఫాబెట్ I. Lతో స్టార్ట్ అవ్వాలి, Iతో ఎండ్ అవ్వాలి, దట్ ఈజ్ ఇన్ థర్డ్ ఆప్షన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ హియర్. ఓకేనా? ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో హియర్ వి గో ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి చూస్తే 7 boxes ABCDEFG are kept one over the other but not necessarily in the same order. Only 3 boxes are kept above G. Only 1 box is kept between F and G. Only 3 boxes are kept between F and B. B is kept in some place above G. E is kept immediately below B. A is kept in one of the places above D. C is not kept immediately above or below F. How many boxes are kept below A అంటున్నాడు. ABCDEFG అనే 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయట, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో ఉండవంటున్నాడు. G పైన 3 పెట్టెలు మాత్రమే ఉంచబడ్డాయి. F మరియు G మధ్య ఒక పెట్టె మాత్రమే ఉంచబడింది. F మరియు B మధ్య 3 పెట్టెలు మాత్రమే ఉంచబడ్డాయి. G పైన ఏదో ఒక ప్రదేశంలో B ఉంచబడిందంట. ఈ Bకి వెంటనే క్రింద ఉంచబడింది. ఏని Dకి పైన ఉన్న ప్రదేశాలలో ఒకదానిలో ఉంచబడింది. సిని వెంటనే F పైన లేదా క్రింద ఉంచలేదు. ఏకి సో ఏ క్రింద ఎన్ని పెట్టెలు ఉంచబడ్డాయి అని అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ స్టాండర్డ్ స్టేట్మెంట్ కావాలి. ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ అబోవ్ G అన్నాడు.
1 2 3 3 బాక్సులు మాత్రమే పైన ఉన్నాయి అంటే ఇంకా 3 బాక్సులు కింద ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ. జీకి ఎఫ్కి మధ్యలో ఒక బాక్స్ ఉందంట. సో జీకి పై వైపు తీసుకోవచ్చు, కింది వైపు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించండి, బి ఈజ్ కెప్ట్ ఇన్ సమ్ ప్లేస్ అబౌవ్ జీ అన్నాడు ఒక మాట. జీకి పైన బి ఉండాలి, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఓన్లీ 3 బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి అని అన్నాడు. ఎఫ్కి బికి మధ్యలో 3 బాక్సెస్ ఉండాలన్నాడు. నువ్వు ఒకవేళ ఎఫ్ని పైన తీసుకుంటే బి కిందికి వస్తుంది, నువ్వు ఎఫ్ని కింద తీసుకుంటే బి పైకి వెళ్తుంది. కండిషన్ అప్లై ఏమున్నది, బి అనేది పైన ఉండాలి అని ఉంది. కాబట్టి బి పైన రావాలి అని అంటే నువ్వు ఎఫ్ని కిందికి తీసుకో. ఇప్పుడు ఎఫ్ ప్లేస్ని కన్సిడర్ చేయాలి కాబట్టి ఓన్లీ 1 బాక్స్ ఈజ్ బిట్వీన్ జీ అండ్ ఎఫ్ కాబట్టి ఇట్లా తీసుకో. ఓకే, ఇప్పుడు ఎఫ్కి బికి మధ్యలో ఎంతమంది ఉండాలి, 3 ఉండాలి. 1 2 3 ఇక్కడ ఏంటి అని అంటే సో ఇక్కడ బి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఈ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో బి అంట. బికి వెంటనే బిలోలో ఇక్కడ ఎవరు ఉండాలంటే ఈ ఉండాలంట. నెక్స్ట్ ఏ ఈజ్ కెప్ట్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ అబౌవ్ డి. డికి పైన ఏ ఉంటుంది. సి ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ ఆర్ అబౌవ్ ఆర్ ఇమీడియట్లీ బిలో ఎఫ్ అంట. ఇగో సి ఇక్కడ కానీ ఉండొద్దు అని అంటే సికి ఉండాల్సిన పొజిషన్ ఇది. సో అప్పుడు డి ఇక్కడ, ఏ ఇక్కడ వస్తారు. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో ఏ అంటున్నాడు. ఏకి బిలోలో 1 2 2 ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఈచ్ ఆఫ్ PQRSTUV has an exam on a different day of a week starting from Monday and ending on Sunday of the same week. T has an exam on Wednesday. Exactly 4 people have exams between S and R, neither of whom has an exam on Monday. Q has an exam immediately before and V has an exam immediately after P. U has an exam immediately before S, who has an exam on Sunday అంటున్నాడు. PQRST UVలలో ప్రతి ఒక్కరికి సోమవారం నుండి ప్రారంభమై అదే వారం ఆదివారం ముగిసే వారంలో వేరువేరు రోజున పరీక్ష ఉంటుందంట. టీకి బుధవారం పరీక్ష ఉంటుంది. ఎస్ మరియు ఆర్ మధ్య సరిగ్గా 4 పరీక్షలు ఉంటాయి. వీరిలో ఎవరికీ సోమవారం పరీక్ష లేదంట. క్యూకి ముందు పరీక్ష ఉంటుంది మరియు పి తర్వాత వెంటనే వికి పరీక్ష ఉంటుంది. ఎస్కి ముందు యూకి పరీక్ష ఉంటుంది అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. స్టార్ట్ విత్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఎండ్ విత్ సండే అన్నాడు కాబట్టి సో ఇట్లా తీసుకుంటా. ఇప్పుడు స్టాండర్డ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఒక పర్సన్ ఇప్పుడు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది అనేది ఏంటి అని అంటే టీ హ్యాస్ ఎగ్జామ్ ఆన్ వెనస్డే. ఇప్పుడు చూడండి నెక్స్ట్ కంటిన్యూషన్లో ఒకసారి చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ 4 people హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్, నైదర్ ఆఫ్ హూమ్ హ్యాస్ ఎగ్జామ్ ఆన్ మండే అంటున్నాడు. ఎస్కి ఆర్కి మధ్యలో 4 ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ 4లో అంటే 4 ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ అండ్ ఆర్ మాత్రం మండే రోజు ఎగ్జామ్ ఉండదు వాళ్ళకు అంటున్నాడు. అంటే ఇగో ఈ పొజిషన్లో ట్యూస్డే నుంచి తీసుకుంటే 1 2 3 4 ఇక్కడ ఒకరు అంటే ట్యూస్డే రోజు ఒకరు, సండే రోజు ఒకరు రావాలి ఎస్ అండ్ ఆర్లో. ఓకేనా, ఎస్ అండ్ ఆర్లో రావాలి. మన క్వశ్చన్ అడిగింది కూడా ఎవరికి సండే రోజు ఎగ్జామ్ అని అడిగిండు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కి ఇక్కడ ఉండి ఆర్కి ఇక్కడ ఉంటే పాసిబిలిటీ వర్కౌట్ అవుతుందా లేదా చూసుకుందాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఎస్కి ఇక్కడ మనకి ఆర్కి ఇక్కడ ఉండి ఎస్కి ఇక్కడ ఉంటే పాసిబిలిటీ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం అడిగిండు ఒకటి అని అంటే పి హ్యాస్, సో ఇక్కడ యు అనేటోనికి యు హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఎస్ కదా, యు ఇక్కడ ఉంటుంది, యు ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ చూడండి క్యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ అండ్ వి హ్యాస్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పి అంట. పి కంటే ముందు వెంటనే క్యూకి, పి తర్వాత వెంటనే వికి ఎగ్జామ్ ఉంది. ముగ్గురు ఇట్లా వరుసగా రావాలి. ఇప్పుడు దీంట్లో చూస్తే పాసిబుల్ అవుతుందా ముగ్గురికి వరుసగా? కాదు కాబట్టి క్యాన్సల్. అప్పుడు క్యూ, పి, వి పర్ఫెక్ట్. సో దట్
దిస్ అంటే ఈ అరేంజ్మెంటే పర్ఫెక్ట్. ఇప్పుడు సండే రోజు ఎవరికి ఎగ్జామ్ అని అంటే సండే రోజు ఎగ్జామ్ ఆర్కి. సో కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది 5 3-digit numbers given below. సో ఇక్కడ చూడండి 983, 986, 481, 941, 167 ఉంది. What will be the resultant if the third digit of the highest number is subtracted from the first digit of the lowest number అంటున్నాడు. అత్యధిక సంఖ్యలోని మూడవ అంకెను అత్యల్ప సంఖ్యలోని మొదటి అంకె నుండి తీసివేస్తే ఫలితం ఏమిటి అంటున్నాడు. ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం లాజిక్ ఏంటో. సో వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్, థర్డ్ డిజిట్ ఏంది, థర్డ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ 83, 86. సో ఇక్కడ 41 కాబట్టి 86. సో హైయెస్ట్ నెంబర్ అనేది 986. దాంట్లో మనకి హైయెస్ట్ డిజిట్ ఏంటి అని అంటే 6. సో ద రిజల్టెంట్ ఇఫ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్, దేంట్లో నుంచి తీసేయాలి దీన్ని అని అంటే ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ ఏంది 167. దాంట్లో ఫస్ట్ డిజిట్ 1. 1 నుంచి తీసేస్తే 1 నుంచి 6ని తీసేస్తే మనకు మిగిలేది ఏంటంటే -5 మిగులుద్ది. ఓకేనా, -5 మిగులుద్ది. దట్ ఈజ్ ఇన్ థర్డ్ ఆప్షన్ హియర్. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఇక్కడ చూడండి, దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద 5 3-digit numbers given below. సేమ్ 617, 335, 930, 459, 571. What will be the resultant if the first digit of the highest number is added to the third digit of the lowest number? చూడండి ఒకసారి, అత్యధిక సంఖ్యలోని మొదటి అంకెని అత్యల్ప సంఖ్యలోని మూడవ అంకెను జోడిస్తే ఫలితం ఏమిటి అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం దీంట్లో. సో ఇప్పుడు వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ అంట. సో ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ అని అంటే ఇక్కడ చూడండి ఒకసారి, హైయెస్ట్ నెంబర్ ఏముంది, హైయెస్ట్ నెంబర్ 930 కాబట్టి 9. సో 9. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఈజ్ యాడెడ్ టు థర్డ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ యొక్క థర్డ్ డిజిట్ ఏంది, లోయెస్ట్ నెంబర్ అంటే 335. దీంట్లో థర్డ్ డిజిట్ అంటే 5. సో 5. 9 + 5 ఎంత, 14. సో ఆన్సర్ ఏంటి 14. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ప్రిన్స్ ర్యాంక్డ్ 24th ఫ్రమ్ ద టాప్ అండ్ 39th ఫ్రమ్ ద బాటమ్ ఇన్ హిజ్ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ హిజ్ క్లాస్ అంటున్నాడు. ప్రిన్స్ తన తరగతిలో పై నుండి 24వ స్థానంలో మరియు క్రింది నుండి 39వ స్థానంలో నిలిచాడు. అతని తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటున్నాడు. సో టాప్ నుంచి 24, బాటమ్ నుంచి 39, 2 ర్యాంక్స్ని కలపాలి, ఒకటి మైనస్ చేయాలి కదా, రైట్. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేది ఎంత అని అంటే, సో ఇక్కడ 63 వస్తుంది. -1 చేస్తే వచ్చేది ఎంత అని అంటే 62. సో టోటల్ ఎంతమంది ఉన్నారు అక్కడ అని అంటే 62 మెంబర్స్ ఉంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆ వరుసలో ఎంతమంది ఉంటారు అని అంటే 62 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఇన్ ఎ రో ఆఫ్ 37 స్టూడెంట్స్ ఫేసింగ్ నార్త్, విశేష్ ఈజ్ 13th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఇఫ్ నమ్రత ఈజ్ 10th టు ద లెఫ్ట్ ఆఫ్ విశేష్, వాట్ ఈస్ ద నమ్రతాస్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద లైన్ అంటున్నాడు. ఉత్తరం వైపు తిరిగి ఉన్న 37 మంది విద్యార్థుల వరుసలో విశేష్ కుడి చివరి నుంచి 13వ స్థానంలో ఉన్నాడు. విశేష్కు ఎడమ వైపున నమ్రత 10వ స్థానంలో ఉంటే వరుస యొక్క ఎడమ చివర నుండి నమ్రత ఎంత స్థానంలో ఉంది అంటున్నాడు. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం, రైట్. సో ఇన్ ఏ రో ఆఫ్ 37 స్టూడెంట్స్ అంటున్నాడు. ఓకే, విశేష్ 13th ఫ్రమ్ ద రైట్ సైడ్ అంట. రైట్ సైడ్ నుంచి వీడు 13th పొజిషన్లో ఉన్నాడు విశేష్ అనేటోడు. వీడికి లెఫ్ట్ సైడ్లో 10th పొజిషన్లో నమ్రత ఉంది. వీడికి లెఫ్ట్ సైడ్ 10th పొజిషన్ అని అంటే రైట్ సైడ్ నుంచి ఇక్కడికి 13, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అని అంటే ఇది 23rd పొజిషనే కదా, 23rd పొజిషన్ అవుతుంది.
సో రైట్ హ్యాండ్ నుంచి 23rd పొజిషన్ అవుతుంది ఇది. సో రైట్ హ్యాండ్ నుంచి 23rd పొజిషన్లో ఇక్కడ నమ్రత ఉంది. ఇప్పుడు ఎడమ వైపు నుంచి ఆమె యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ ఎంత? 37. టోటల్ 37లో నుంచి ఒకవైపు ర్యాంక్ తీసేయండి. వన్ సైడ్ ర్యాంక్ నీకు తెలుసు, సో ఎంత అంటే 14. సో ఒకవైపు ర్యాంక్ తీసేసి +1 చేస్తే వచ్చేదే ఇంకొక వైపు నుంచి ర్యాంక్ కదా. సో దట్ 15, దట్ ఈజ్ ఇన్ థర్డ్ ఆప్షన్ హియర్. ఓకేనా? 15 అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ABCD RST are sitting around a circular table facing the center of the table. B sits fourth to the right of R. Only two people sit between T and D when counted from the left of T. A sits third to the left of C. S is an immediate neighbor of C and D. How many people sit between B and S when counted from the left of S అంటున్నాడు. సో ఇక్కడ ABCD RS మరియు టీలు బల్ల మధ్యలో ఎదురుగా ఉన్న వృత్తాకార బల్ల చుట్టూ కూర్చొని ఉన్నారట. బి ఆర్కి కుడివైపు 4వ స్థానంలో ఉన్నారు. ఆ టీకి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు టీ మరియు డి మధ్య ఇద్దరు మాత్రమే కూర్చుంటారట. ఏ సికి ఎడమ వైపు 3వ స్థానంలో ఉన్నారు. ఎస్ సి మరియు డీలకు తక్షణ పొరుగువాడు. ఎస్కి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు బి మరియు ఎస్ మధ్య ఎంతమంది ఉన్నారు అని అడిగిండు. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ టోటల్ ఎంతమంది అంటే 7 మెంబర్స్. టోటల్ 7 మెంబర్స్ అన్నప్పుడు నేను ఇట్లా తీసుకుంటా. ఇప్పుడు దీనిలో స్టాండర్డ్ స్టేట్మెంట్ కావాలి. స్టాండర్డ్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే నువ్వు ఏదైతే పర్సన్ తీసుకుంటావో వాడు ఫిక్స్ కావాలి అక్కడే, మళ్ళీ వాళ్ళ నుంచి నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చేటట్టుగా ఉండాలి. అట్లా లేకపోతే కనెక్టింగ్ లేకపోతే కష్టం అవుతుంది. ఒకవేళ నువ్వు ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే కనెక్టింగ్ రాదు, కాబట్టి ఐ విల్ గో త్రూ విత్ ద నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండి. ఓకే రైట్. సో ఓన్లీ 2 people sit between T and D when counted to the left of T అంట. సో టీకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే టీకి డీకి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఓకే నెక్స్ట్. ఎస్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి అండ్ డి అని ఉంది. ఎందుకంటే ఏ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అనేది మనం కన్సిడర్ చేయలేము ఇప్పుడే, కాబట్టి ఎస్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి అండ్ డి. ఇటువైపు ఛాన్స్ ఉంది, ఇటువైపు ఛాన్స్ ఉంది. సో మనం ఇటువైపు తీసుకుంటే వర్కౌట్ అవుతుందా అని అంటే కాదు, ఎందుకంటే బి సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అన్నాడు కాబట్టి ఈ 3 ప్లేసెస్లో బిని ఆర్ని ఫిక్స్ చేయడం కుదరదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే ఇటువైపు తీసుకుందాం. అప్పుడు ఎస్ ఇక్కడ ఉంటాడు, సి ఇక్కడ ఉంటాడు. నెక్స్ట్ ఎస్ ఏ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఏ విల్ కమ్ హియర్. అప్పుడు బి సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఆర్. సో ఆర్ని ఇక్కడ ఉంచినాం అనుకో, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్, ఇక్కడ బి ఉంటాడు. పర్ఫెక్ట్. సో ఇలా మనము ఈ అరేంజ్మెంట్ని ఫినిష్ చేయొచ్చు. సో ఇప్పుడు హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ బి అండ్ ఎస్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, బికి ఎస్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు. సో ఎస్కి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే 1 2 3 4. సో బికి ఎస్కి మధ్యలో 4 మెంబర్స్ ఉన్నారు. సో దట్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 7 ఫ్రెండ్స్ ABCD NOP are sitting in a straight row facing north. No one sits to the right of A. Only 3 people sit between A and D. Only 2 people sit between D and B. C sits third to the left of P. N sits to the immediate right of P. How many people sit between O and B అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. ABCD NO మరియు P అనే 7 స్నేహితులట ఉత్తరం వైపు ఎదురుగా వరుసలో కూర్చున్నారట. ఏకి కుడి వైపున ఎవరు కూర్చోలేదట. ఏ మరియు డి మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారట. డి మరియు బి మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారట. పికి ఎడమ వైపున 3వ స్థానంలో సో 3వ వ్యక్తి సి కూర్చుంటాడు. పికి కుడివైపున వెంటనే ఎన్ కూర్చుంటాడు. ఓ మరియు బి మధ్య ఎంతమంది కూర్చుంటారు అని అడిగిండు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. స్ట్రైట్ లైన్లో అన్నారు కాబట్టి నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఏ అంట. అంటే ఏ ఇక్కడ ఎండ్లో ఉంటాడు. ఓన్లీ 3 people బిట్వీన్ ఏ అండ్ డి. 1 2 3 ఇక్కడ ఉంటాడు డి. ఓకే నెక్స్ట్ మనకి మిగతా ఇంకెవరు, ఇక్కడ 5 members వచ్చారు కాబట్టి ఇటువైపు 2 members తీసుకుంటే క్లోజ్. ఓకేనా? రైట్.
సో నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ డి అండ్ బి. డికి బికి మధ్యలో 2 people అంటే 1 2 బి కమ్ హియర్. నెక్స్ట్ తర్వాత చూస్తే సి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అంట. పికి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి. అయితే ఎన్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ పి కాబట్టి పిని ఇక్కడ తీసుకొని ఎన్ని ఇక్కడ తీసుకుంటే పికి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3 సి విల్ కమ్ హియర్. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్ అవుతుంది. అప్పుడు ద రిమైనింగ్ వన్ ఓ ఈజ్ కమ్ హియర్. సో ఇట్లా ఉంటుంది అన్నట్టు. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఓ అండ్ బి అంటున్నాడు. ఓకి బికి మధ్యలో ఏం చేస్తాం అని అంటే సో ఈ 3 members ఉన్నారు అని చెప్పేసి చెప్పొచ్చు. హౌ మెనీ మెంబర్స్ అంటే 3 ఉన్నారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ అండి. ఓకేనా, ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే 7 people ఐజే కేఎల్ ఓపి అండ్ క్యూ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ నార్త్. No one sits to the left of J. Only 4 people sit between J and K. Only 3 people sit to the right of O. I sits to the immediate left of L. P is not an immediate neighbor of O. Who sits at the rightmost end of the line అంటున్నాడు. I, J, K, L, O, P and Q అనే 7 వ్యక్తులు వరుసగా ఉత్తరం వైపు కూర్చొని ఉన్నారట. జేకి ఎడం వైపు ఎవరు కూర్చోలేదట. జే మరియు కే మధ్య 4 మాత్రమే కూర్చుంటారట. ఓకి కుడి వైపున 3 మాత్రమే కూర్చుంటారంటున్నాడు. ఐ ఎల్కి ఎడం వైపు వెంటనే కూర్చున్నాడు అట. పి ఓకి పొరుగువాడు కాదు. వరుస యొక్క కుడి చివరలో ఎవరు కూర్చుంటారు అన్నాడు. ఒకసారి చూద్దాం. రైట్. సో ఇక్కడ నో వన్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే అంట. జేకి లెఫ్ట్లో ఎవరు కూర్చోరు. సో నెక్స్ట్ ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ జే అండ్ కే. 1 2 3 4 కే. ఓకే రైట్. సో ఇప్పుడు టోటల్ ఎంతమంది 7 కదా. 1 2 3 6 7 క్లోజ్ ఇక్కడికి. నెక్స్ట్ ఓన్లీ 3 people సిట్ టు ద రైట్ ఆఫ్ ఓ. 1 2 3 ఇక్కడ ఓ వస్తారు. ఐ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్ అంట. సో ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్కి ఎక్కడ ఛాన్స్. సో ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్ అంటే ఐఎల్ ఇక్కడ వస్తారు. సో ఈ 2 places ఖాళీగా ఉన్నాయి. పి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఓ. ఇక్కడ పి కూర్చోడంటే పి ఇక్కడ వస్తాడు. చాలు మనకి. ఎందుకంటే హూ సిట్స్ టు ద రైట్ మోస్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్ అంటే ఇగో ఇక్కడ మనకి రైట్ మోస్ట్ ఎండ్లో పి ఉన్నాడు. సో ఆన్సర్ ఈజ్ పి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. ఇక్కడ సిలాజిజం క్వశ్చన్ ఉంది. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఆల్ కార్స్ ఆర్ బసెస్. ఆల్ బసెస్ ఆర్ ట్రక్స్. సమ్ బసెస్ ఆర్ షిప్స్ అంటున్నాడు. కంక్లూజన్లో సమ్ షిప్స్ ఆర్ కార్స్, ఆల్ ట్రక్స్ ఆర్ కార్స్ అన్నాడు. తెలుగులో చూస్తే అన్ని కార్లు బస్సులు, అన్ని బస్సులు ట్రక్కులు, కొన్ని బస్సులు ఓడలు అంటున్నాడు. తీర్మానాలు చూస్తే కొన్ని ఓడలు కార్లు, అన్ని ట్రక్కులు కార్లు అన్నాడు. ఒకసారి చూడండి ఇక్కడ ఆల్ కార్స్. కార్స్ అన్నీ కూడా బస్సులు అంట. ఆల్ బస్సెస్ ట్రక్స్ అంట. నెక్స్ట్ సమ్ బస్సెస్ ఆర్ షిప్స్ అన్నాడు. బస్సులు కొన్ని షిప్స్ అన్నాడు. ఇప్పుడు కంక్లూజన్ చూడండి. సమ్ షిప్స్ ఆర్ కార్స్. షిప్స్ ఇక్కడ ఉన్నాయి, కార్స్ ఇక్కడ ఉన్నాయి. టచ్ అయిందా? కాలే. ఆల్ ట్రక్స్ ఆర్ కార్స్. ట్రక్స్ అన్ని కార్స్ అవుతున్నాయా? కాట్లే. సో నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్. నైదర్ నార్ ఫాలో అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్లో ఆల్ కార్స్ ఆర్ ఓల్డ్, సమ్ ఓల్డ్ ఆర్ న్యూ, సమ్ న్యూ ఆర్ రెడ్ అంటున్నాడు. కంక్లూజన్స్లో ఆల్ ఓల్డ్ ఆర్ కార్స్, సమ్ న్యూ ఆర్ ఓల్డ్ అన్నాడు. ఇక్కడ చూడండి ఆల్ కార్స్. కార్స్ అన్నీ కూడా ఓల్డ్ అంట. సమ్ ఓల్డ్ ఆర్ న్యూ అన్నాడు. నెక్స్ట్ సమ్ న్యూ ఆర్ రెడ్ అంట. ఇది డయాగ్రామ్. ఇప్పుడు ఆల్ ఓల్డ్ ఆర్ కార్స్ అట. ఓల్డ్ అంతా కార్ అవుతుందా? కాదు. సమ్ న్యూ ఆర్ ఓల్డ్ అంట. న్యూ అనేది కొంచెం ఓల్డ్ అవుతుందా? అవుతుంది. సో సమ్ న్యూ ఆర్ ఓల్డ్ అనేది కరెక్ట్. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ అండి. ఓకేనా. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ 4 ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ హియర్. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనము తీసుకుంటాం. నెక్స్ట్
తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో దానికి సంబంధించింది తెలుగు వర్షన్ ఇక్కడ. హియర్ వీ హ్యావ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ స్టడీ ద గివెన్ వెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అంటున్నాడు. సో ఇక్కడ వచ్చినటువంటి వెన్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. హౌ మెనీ చెఫ్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో టీచర్స్ బట్ నాట్ లాయర్స్ అంటున్నాడు. సో న్యాయవాదులు కాకుండా ఉపాధ్యాయులు కూడా అయినా ఎంతమంది వంటవారు ఉన్నారు అంటున్నాడు. సో ఇక్కడ నాట్ లాయర్స్ అన్నారు కాబట్టి లాయర్స్ మట్టుకు తీసేద్దాం, లాయర్స్ మట్టుకు తీసేయండి. సో ఇప్పుడు చెఫ్స్ అండ్ టీచర్స్ అన్నాడు. చెఫ్స్ అండ్ టీచర్స్ని రిప్రజెంట్ చేసేది 9 రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ చూస్తే స్టడీ ద గివెన్ వెన్ డయాగ్రామ్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వెన్ డయాగ్రామ్ను చూసి ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. సో ద నెంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్స్ ఆఫ్ పీసెస్ ఆఫ్ ఇక్కడ మనకి ఫర్నిచర్ అని అంటున్నాడు. సో నెక్స్ట్ హౌ మెనీ చైర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఆల్సో కబోర్డ్స్ బట్ నాట్ టేబుల్స్ అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే ఎన్ని కుర్చీలు మరియు అల్మారాలు ఉన్నాయి కానీ టేబుల్స్ కాదు అంటున్నాడు. నాట్ టేబుల్స్ అన్నాడు కాబట్టి టేబుల్స్ని తీసేయండి, నాట్ టేబుల్స్ అన్నాడు కాబట్టి తీసేస్తా. ఇప్పుడు చైర్స్ అండ్ కబోర్డ్స్ కాంబినేషన్ ఎక్కడ అని అంటే ఇక్కడే ఉంటుంది, దట్ ఈస్ 19. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ హియర్. డన్. ఓకే, సో ఇవి ఇక్కడ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి రీజనింగ్ మాక్ టెస్ట్ 42లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. సో మీరు నెక్స్ట్ కనుక ఇక్కడ చూస్తే ఎవరైతే సీరియస్గా రైల్వే జాబ్ని లక్ష్యంగా చేసుకుని ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం కాంపీట్ మైండ్స్ ఒక ఎక్స్క్లూజివ్ రైల్వే కోర్స్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ రైల్వే ఆల్ ఇన్ వన్ కోర్స్ అని చెప్పేసి మన కాంపీట్ మైండ్స్ యాప్లో అవైలబుల్గా ఉందండి. సో మీరు ఏ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, వెదర్ ఇట్ ఈస్ ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్, వాట్ ఎవర్ ద ఎగ్జామ్, ఆల్ ఇన్ వన్ కోర్స్ అనేది మనకి అందుబాటులో ఉంది. ఇన్ బోత్ మీడియా సపరేట్ బ్యాచెస్ ఫర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్లో అవైలబుల్గా ఉంది. సో దీంట్లో మీకు కంటెంట్ ఉంటుంది అండ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఓకేనా, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ అనేవి దీంట్లో అన్ని అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ పర్టికులర్ కోర్స్కి కింద స్క్రోల్ అవుతున్న మన ఆఫీస్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు చెప్తారు. అలాగే ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తే మెరిట్ బేస్డ్ కన్సెషన్ అనే ఇంకొక ప్రోగ్రామ్ని కూడా కాంపీట్ మైండ్స్ లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఈ మెరిట్ బేస్డ్ కన్సెషన్ అంటే ఏంటి అని అంటే, మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కానీ మీకు కోర్స్ తీసుకునేటప్పుడు ఆ కోర్స్ ఫీజు ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఎస్, దాన్ని క్లారిఫై చేయడం కోసం మీరు ఆల్రెడీ ఏదైతే అకాడమిక్స్లో మీకు మెరిట్ ఉంటుందో ఆ మెరిట్ని బేస్ చేసుకొని డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ మీకు 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ ఈ మూడిట్లలో దేంట్లో ఎక్కువగా మెరిట్ ఉంటుందో ఆ మెరిట్ని బట్టి మీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈజ్ మీన్స్ మెరిట్ బేస్డ్ కన్సెషన్. సో ఏంటి అని అంటే, మీకు 90% అంతకన్నా ఎక్కువ కనుక ఈ మూడిట్లలో దేంట్లోనైనా ఉంటే మీకు ఆల్ కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఆల్ కోర్సెస్ అండి. ఒకవేళ 80 to 90% అనుకోండి, 30% వస్తుంది కన్సెషన్. 70 to 80% అనేది మీ అకాడమిక్ స్కోర్ ఉంటే 20% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. మరి ఏ ఏ కోర్సులు ఉంటాయి సార్ మన యాప్లో అని అంటే, ఎస్ఎస్సికి సంబంధించి కోర్సులు ఉంటాయి, బ్యాంకింగ్ కోర్సెస్, రైల్వే కోర్సెస్, ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి. ఓకే, ఈ అన్ని కోర్సెస్ పైన కూడా మీకు ఈ డిస్కౌంట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, సో దీన్ని ఎవరైతే మీరు కావాలనుకుంటున్నారో మీకు ఈ మూడిట్లలో మెరిట్ బేస్డ్ ఉంటే డెఫినెట్గా ఇమీడియట్గా మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. మీకు దేంట్లో మెరిట్ ఉందో టీమ్కి చెప్తే వాళ్ళు మీకు ఆ కన్సెషన్ని అలొకేట్ చేస్తారు. ఓకేనా, రైట్. సో ఇది మనకు ఈరోజుటి ఈ క్లాస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.